మీకు అందరు కావాలి నేను ఇస్తాను కానీ వాళ్ళకి నేను ఇవ్వలేదు. మున్సిపల్ చైర్పర్సన్ మీద గతంలో అవిశ్వాస నిర్మాణం నెగ్గడం వల్ల ఆయన ఖాళీని భర్తీ చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన దరిమిలో జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి గారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆ ఖాళీని భర్తీ చేయమని చెప్పడం జరిగింది. సో ఇన్ కాంప్లైన్స్ విత్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ది కలెక్టర్ నేను ఈరోజు 11 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ సంబంధించినందరికీ నోటీసులు 22వ తారీఖు నాడే అందరికీ పంపించడం జరిగింది. సో తదనుసారం అందరికీ కూడా ఈరోజు వచ్చినారు. మొత్తం 14 మంది కౌన్సిలర్స్కి ఒక ఎక్స్ అఫీషియల్ 15 మందికి 12 మంది హాజరైనారు. దానికి నిబంధనల మేరకు 8 మంది హాజరైతే సో 15 మంది హాజరైతే 50% ఆఫ్ ది మెంబర్స్ హాజరైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇది చట్టంలో ఉన్న నిబంధన కాబట్టి ప్రారంభించడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. విధి విధానాలు అంటే గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ క్రమం అంటే ఖచ్చితంగా వివిధ పార్టీ బేసిక్ మీద ఎన్నికలు జరిగినాయి కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏపీ ఫామ్లు ఇస్తే వాళ్ళు ఈ బరిలో నిలబడితే వాళ్ళకు అనుకూలంగా చేతులెత్తే విధానం అంతా కూడా ఆ వివరాలన్నీ చెప్పినాము. తర్వాత సంబంధిత పార్టీలందరూ కూడా విప్పు జారీ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ ఏ విప్పు రాలేదు, ఏ ఫామ్ రాలేదు, బి రాలేదు. కాబట్టి వాళ్ళు ఆత్మగతానుసారం వాళ్ళు ఓటింగ్ చేయడానికి అవకాశం ఉండింది. కానీ బరిలో నిలబడ్డ ఒక్కరే గాజుల లక్ష్మి గారిని ఒకరు ప్రతిపాదించారు, ఇంకొక గౌరవ మెంబరు బలపరిచారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది. ఎందుకంటే ఇంకొక అభ్యర్థి పోటీలో లేడు కాబట్టి ఆమె అభ్యర్థిత్వం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.